ప్రపంచంలో అన్నిటికన్నా కష్టం రెండే అండి. ఒకటి అబద్ధం చెప్పడం, రెండు నిజం దాయడం. కామెడీ చేయడం కూడా అది మూడోది వస్తుంది. అంతేనండి, అది మూడోది. మళ్ళీ ఫస్ట్ నుంచి స్లో పోద్ది. ప్రపంచంలో అన్నిటికన్నా కష్టం రెండే అండి. ఒకటి అబద్ధం చెప్పడం, రెండు నిజం దాయడం. రెండు ఒకటే అనుకుంటున్నారా? చిన్న తేడా ఉందండి. మన రష్మి అందంగా ఉంటుందని చెప్పుకొని తిరుగుతుంది, అది అబద్ధం చెప్పడం. తనకి తెలుగు రాని విషయం ఎవరికి చెప్తుంది, అది నిజం దాయడం. మా నాన్న ఈ నియోజకవర్గంకి 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారండి. హఠాత్తుగా డిపాజిట్ లేకుండా రోజు పోయాడు, అంతే. షాక్ గురయ్యాడు. షాక్ లోంచి బయటకు వచ్చి తను ఇంకా ఎమ్మెల్యేలా ఫీల్ అవుతున్నాడు. అది కవర్ చేయలేక మేము జీవితాంతం సంగన అవుతున్నామండి. దూకుడా బావా, అబ్బా సమయానికి వచ్చావరా? లేదు బావా, ఆటోకి వచ్చా. అబ్బా నువ్వు పంచలేస్తున్నారా? డెవలప్ అయ్యా. చాలా టెన్షన్ గా ఉందిరా. ఎందుకురా? తెలుసు కదా నాన్న ఎమ్మెల్యే అతను కాదు, అయినా మన ఎమ్మెల్యే ప్రూవ్ చేసి రోజు నటి చస్తున్నాను రా. మనం రోజు చేసే పని అదే కదరా. కొంచెం టెన్షన్ ఎక్కువైందిరా. ఎందుకో? ఆడెవడో మా చెల్లిని చూసాడట, వాడికి మా చెల్లి నచ్చిందట. ఆడు దాన్నే చేసుకుంటా అంటున్నాడు. మంచిదేగా. ఏంటి మంచిది? ఆడికి అబద్ధాలు అంటే నచ్చవట, చీటింగ్ నచ్చదట. మా నాన్న విషయం తెలిసింది అనుకో నాకైపోతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి మీ నాన్నని కవర్ చేస్తున్నాం కదా, ఆడిని కూడా ఒకరోజు కవర్ చేసేద్దాం. కొన్ని రోజులు కవర్ చేస్తే చెల్లి పెళ్లి చేసి వెళ్ళిపోతారు కదా ఆడే. అంతేగా. సరేగానే ఇంతకు నాన్న వస్తున్నారు, మన కార్యకర్తలు ఆర్టిస్టులు రప్పిస్తాం కదా, ఏ ఆర్టిస్ట్ లేరు? అరేంజ్ చేసా. అదిగో మనోడు చెప్పింది అంతా గుర్తుంది కదా. నాన్నగారు వస్తారు. నాన్నగారు ఏం చేస్తారు? ఇలాంటి అడుక్కునే ఉన్నారు. మరి చౌరస్తాల మీద అడుక్కునే వాళ్ళ కన్నా మంచిగా ఆర్టిస్ట్ షోలు చేస్తారా? అసలుకే బావగారు వస్తున్నారు. మన పెర్ఫార్మెన్స్ లో డాన్స్ అవసరం లేదు, ఎమ్మెల్యే గారు జిందాబాద్ అంటే సరిపోతుంది. ఎవడి ఆర్టిస్ట్? డబ్బులు చెప్పావిడికి. ఆర్టిస్ట్ ఏంటి సార్? మరి నేను పెళ్లి కొడుకుని, ఉంగరాల రాంబాబు. పెళ్లి బావగారు మీరా? రండి. చూసి ఎవడు ఏదో అనుకున్నాను బాబు. ఏమనుకోలేదులేండి, కూర్చోండి. మేము అదే అనుకున్నాం. చెల్లమ్మా ఎవరు వచ్చావు చూసావా? ఎక్స్క్యూజ్ మీ, ఏంది జాకెట్ కుట్టడం? ఎన్నిసార్లు తీసుకుంటా? ఇలా కొలతలు తీసుకుంటున్నావు కదా, జాకెట్ కుట్టడం ఏంటి ప్రాబ్లం? అతను ఎవరు అనుకున్నావు? ఎవరు? చూపించండి. ఉంగరాల రాంబాబు సార్. అమ్మా వెళ్ళి టీ పట్టరా. నేను కొలతలు తీసుకున్నా అంటదేంటి? ఏమో ఎవడో తెలుసు. టాబ్లెట్. అమ్మా వెళ్ళి టీ పట్టరా. అరే నువ్వు తాగిన టీయే బే. మా ఫ్యామిలీ మామూలు ఫ్యామిలీ కాదు. అబద్ధాలంటే మాకు గిట్టదు. నిజాయితీగా నిక్కతిగా జెన్యూన్ గా ఉంటాం మాట. అబ్బచ్చా బా సూపర్ సార్, మీరు అచ్చం హీరో లాగానే ఉన్నారండి. కూడా ఇప్పుడు చెప్పాడు అబద్ధం నచ్చమని. నువ్వు మళ్ళీ హీరోలో ఉన్నా చెప్తా, తెలియదు అబద్ధం అతనికి. సారీ సార్, మా వాడు అబద్ధం చెప్పడు, మీరు హీరోలో ఉన్నారని అనుకోవద్దు. సార్ హీరో నేను. మీరు కూర్చోండి. అమ్మగారు నాన్నగారు రాలేదండి? లేదండి, ఫస్ట్ నేను వచ్చి చూసి నాకు నచ్చితే అప్పుడు వాళ్ళు పిలుస్తాను. అదేనండి, ఫస్ట్ అమ్మ నాన్న చూసిన తర్వాత మీరు వస్తారు కదా. ఇప్పుడు పెళ్లి చేసినది ఎవరు? మీరు. కాపురం చేసేది మీరే. వదిలేసేది మీరే. మీ అమ్మ నాన్న లేరా? అమ్మగారు పైన ఉన్నారండి. పిల్లండి మరి. రారు, ఇంకా మనం వెళ్ళాలి. నాన్నగారు? నాన్నగారు ఉన్నారు, పిల్లగానే వచ్చేస్తారు. ఓకే. నానా ఎమ్మెల్యే జోగేంద్ర. ఎంత ప్రేమరా మేమంటే నీకు. మీ నాన్న ఎమ్మెల్యేనా? తర్వాత చెప్తాను. ఈ దండలు ఇవ్వనా, మళ్ళీ రేపు పనికి వస్తే రోజు కొనలేకపోతున్నా. ఏం లేదు నాన్న. అందరూ బాగున్నారా? ఈ రోజు ప్రోగ్రామ్ ఏంటి? ఈటీవీలోనా, ఈటీవీ ప్లస్ లోనండి. ఇంతకి ఈ బాబు ఎవరు? ఇతను కార్యకర్త అండి. నేను కార్యకర్త. కార్లో వచ్చావా? కార్యకర్త నువ్వు. ఏం చేస్తా ఉంటానన్నా? ఏదేం చేసేస్తారండి. నానా ఆ పేపర్ మీద సంతకాలు పెట్టి. మీ నాన్న ఏంటి సార్ తెల్లగా సంతకం పడుతుంది? సంతకం ప్రాక్టీస్ చేస్తాను, నీకేంటి ప్రాబ్లం?
కాదు సార్ ఎమ్మెల్యే అంటున్నారు ఏంటి నాకు అర్థం కావట్లా. అరే ఈ రోజు సాయంత్రం ఇక్కడ ఎమ్మెల్యే ప్రోగ్రామ్ జరుగుతుంది. దాంట్లో మా నాన్న ఎమ్మెల్యే ఆడి పిఏ వీళ్ళందరూ కార్యకర్తలు వాళ్ళ కొడుకు క్యారెక్టర్ చేస్తున్నాం. సాయంత్రం పెద్ద ఇది ఉంది కాంపిటీషన్, అర్థమైందా? డ్రామాకి మీరు అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు. మామూలు చేయను, సాయంత్రం పెళ్లి చూపించి పడదు, నువ్వు వీళ్ళు తర్వాత అలా కదా సార్, నాకు ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఇవ్వండి సార్. చిన్నప్పుడు డ్రామా చేస్తే పిచ్చి ఎక్కిపోయారు ఆడియన్స్. ఏ గెటప్ వేసారా? దున్నపోతు నీకే ఫస్ట్ వచ్చి ఉంటది. మీకెళ్ళ తెలుసు? నీకే ఇస్తారు, అది ఇంకెవడు చెప్తాడు? అలా కాదు సార్, నాకేదైనా చిన్న క్యారెక్టర్ ఇవ్వండి సార్ ప్లీజ్. కార్యకర్త చేస్తా. కార్యకర్త ఓకే సార్. సార్ మనకి ప్రైజ్ మనీ ఉంటుందా? 10 lakhs ప్రైజ్ మనీ వాట్సాప్ చేస్తారు. జోగేంద్ర గారి నాయకత్వం! జోగేంద్ర గారి నాయకత్వం! జోగేంద్ర గారి నాయకత్వం! ఏంట్రా ఇప్పుడు ఇన్వాల్వ్ అయిన ఆర్టిస్ట్ లా చేస్తున్నాడు? మన ప్రజలకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీరు చెప్పుకోవాలట. ఏంట్రా ప్రాబ్లమ్స్? నేను చెప్తాను. పిలు. వెళ్ళరారా. వీడికి ఇంట్లో కరెంట్ లేదు, అదే వాళ్ళ వీధిలో కరెంట్ లేదట. నైట్ టైం ఎవరింటికి ఎవడో అడిగి తెలియట్లేదట. కొంచెం కరెంట్ చూపిస్తా. వీడి పిల్లలు లేరు నాన్న. పిల్లలు లేరు, నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు? నేనేం చేయనా అంటే డాక్టర్ తెలిసిన డాక్టర్ ఒకడు ఉన్నాడు, చూపిద్దామని. నేను చెప్తాను ఏం చేయాలో. వీళ్ళు భార్య భర్త ఇద్దరు గొడవడుకుని విడిపోయారట. అలా ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయింది. ఒకసారి అలా ఆవిడతో మాట్లాడినా. హలో అమ్మా, చిన్న చిన్న మాట్లాంటాడు, ఆ మాత్రం దానికి ఇడిపోతే ఎలా? అంటలే ఇంట్లో. నేను చెప్తాను ఆగండి. ఇడిపోతే ఎలా? నేను ఉన్నాగా వచ్చే. అలా కాదమ్మా, భార్య భర్త అన్నాక ఎలా ఉండాలంటే విక్స్ ఐస్ క్రీమ్ లా కలిసి ఉండాలి. విక్స్ ఐస్ క్రీమ్ ఏంటి? అంటే ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటే ఏమొస్తుంది? జలుబు వస్తుంది. జలుబు వచ్చిన తర్వాత ఏం వాడతావు? విక్స్. అదే కదా. ఇంకో పని చేయండి, టిష్యూ కూడా ఉంటే బాగుంటుందేమో. మీరు కొంచెం లోపలికి రిలాక్స్ అవ్వరే పిఏ. వెళ్ళు లోపల, నువ్వు వెళ్ళు, కొంచెం రిలాక్స్ అవుదాం. అరే మీరు రిలాక్స్ అవ్వండి రే. 10 లక్షలు అలాగని కొట్టి ఏం చేస్తున్నారు? కొంచెం రిలాక్స్ అవుతున్నాం అండి. సిగ్గులేదురా? ఇదే యాక్టింగ్ అంటే? యాక్టింగ్ నరాల్లో ఉందన్నా. రిలాక్స్ అవ్వకూడదు. ఆ పెద్దోడు లోపలికి వెళ్ళిపోయాడు. ఏ ముసలాడా? ఎవరాడు? ముసలాడంటే ఎవరాడు? నువ్వేం చేస్తావు? లోపలికి రిలాక్స్ అవుతున్నావా? నా మీద అరుస్తాడంటే నీకు నా మీద అరుస్తాడంటే ఊరికే ఇచ్చారు నీకు. నా మీద అరుస్తాడు చెప్పాలి. తండ్రి వాడిని అనుభవించన్నావు. తండ్రి చిన్నప్పుడు పట్ట నన్ను ఎలా ఆర్చావు నువ్వు? సారీ, అది కంగారులో. ఈడు ఎందుకన్నా మీ పెర్ఫార్మెన్స్ ఆపండి. మీ యాక్టింగ్ అంటే మీ యాక్టింగ్ గొప్పదేగా. పక్కన యాక్టింగ్ అంటాడంటాడు. మీతో సీఎం గారు మాట్లాడతారట అర్జెంట్. సీఎం గారు కల్పిస్తాను ఫోన్. సీఎం గారు ఫోన్ చేయి. అయిగోండి. నువ్వు చెల్లి సీఎం లా మాట్లాడు, పక్కెళ్ళి సీఎం గారు మాట్లాడు. సీఎం గారు మాట్లాడి వచ్చాను కదా. ఓకే ఓకే. హలో, నేను సీఎం మాట్లాడతా చెప్పండి. మీ పేరు? కేసీఆర్. కేసీఆర్ అంటారంటే బాబు కదా. ఇప్పుడు ఇద్దరు ఒకే ఫోన్ వాడుతున్నారు. బాబు గారు ఉన్నారు పక్కన. నేను చంద్రబాబు గారు మాట్లాడతా చెప్పండి. కేసీఆర్ గారు ఉండే ఒకసారి. నేను కేసీఆర్ మాట్లాడతా చెప్పండి. రెండు వాయిస్ ఒకలా ఉన్నాయి. ఒకటే ఫోన్ ఎలా వస్తాయి రెండు వాయిస్లు? నా మీద అరుస్తావేంట్రా నువ్వు? తండ్రిని పట్టుకుని అరుస్తావేంట్రా నువ్వు? సార్ ఏంటి? ఆ రోజా గారు ఫోన్ చేశారు. నేను ఇద్దరుగా చెప్పాను. మాకు వచ్చి యాక్టింగ్ 10 లక్షలు మేము చేస్తాం పెర్ఫార్మెన్స్. రోజా గారు సార్ లైన్ లో ఉన్నారంట. అంత పెద్ద ఆవిడ లైన్ లో పెట్టడం ఏంటి? రమ్మని ముందుకు రమ్మని ఆవిడ్ని. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఈ పని చేద్దాం 2 days టైం పడుతుంది, రెస్ట్ తీసుకో. నాన్నగారు మీరు కొంచెం రిలాక్స్ అయితే. అలా బయటికి వెళ్ళి అసెంబ్లీ దగ్గర కూర్చుంటే. అసెంబ్లీ? అవును వెళ్దాం. ఏమైంది తప్పు? అసెంబ్లీకి వెళ్దాం రండి. పెర్ఫార్మెన్స్ అంతా ఎక్కడ చేయాలి? సరే అమ్మో అసెంబ్లీ కష్టం అండి. అసెంబ్లీ అంటే ఇప్పుడు అమరావతి వెళ్ళాలి. అమరావతి ఎందుకు? అసెంబ్లీ అక్కడ పెట్టారుగా. అదేంట్రా హైదరాబాద్ ఏమైంది? ఓకే ఇక్కడ అసెంబ్లీకి పెయింట్లు వేస్తున్నారంట, కుదరదు ఇప్పుడు. సార్ వెళ్ళి మంచిగా కూర్చొని ఆడుకోవాలరా, చాలా లేని కొట్టుకొని అక్కడ. నువ్వు క్యారెక్టర్ చేస్తావు, క్యారెక్టర్ లో ఉండు. అసెంబ్లీలో కొట్టుకుంటావు, ఇదని ఇప్పుడు ఎక్స్ట్రా మాట్లాడద్దు, అర్థమైందా? నా అనుదరుస్తాడంటాడు. అది కాదండి. కన్నది మర్చిపోయావు. నువ్వేనా? పెట్టింది మర్చిపోయావు. పెంచింది మర్చిపోయావు. నా మీద క్షమించండి. కూర్చుకో, మందులు 100 రూపాయలు అందరూ సర్దుకోండి, వెళ్ళండి. చించేస్తారు. యాక్టింగ్ మామూలు లేదు. యాక్టింగ్ అంటాడేంటి? ప్రైజ్ మనీ వెనక వస్తుందేమో అని. లేదు నువ్వే బాగా చేస్తున్నావు. ఎవరికైనా వాట్సాపేగా.
మీరు కొంచెం మందు ఇస్తే పడుకుంటారన్నా మందు అంత ఎక్స్ట్రా తాగుతా తాగు. అదేంటి క్యారెక్టర్ ఉన్నప్పుడు మంది ఇచ్చా నువ్వు వేస్తావా? మరి ఇప్పుడు చెప్పలేదే నాకు. రేడు వాటర్ బాటిల్ ఇవ్వండిరా. పెర్ఫార్మెన్స్ అది వాటరే. వాటర్ మా ల్యాబ్ క్వార్టర్ అనుకున్నా. ఇప్పుడు ఆవిడ నిజంగా మీ చెల్లేనా కాదా? నీ డౌట్ తెల్లి చూసే దగ్గర నుంచి అంతే. ఈ శుభ సందర్భంలో ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వాగ్దానాలు ఇవ్వాలనిపిస్తుంది నాకు. ప్రెస్ అట చూస్తామే. వచ్చేస్తాను సార్ ప్రెస్. నేనేం క్వశ్చన్ అయ్యాను, మీరే ఆన్సర్ చెప్పండి. ప్రతి ఇంటికి లిఫ్ట్లు పెడతాం, ఎస్కలేటర్స్ పెడతాం. అలాగే చార్మినార్ కింద నుంచి ఒక నదీ ప్రవాహం లాంటి నదిని శాంక్షన్ చేయబోతున్నాను. ముసలోడా నువ్వు క్యారెక్టర్ చేస్తాడు, క్యారెక్టర్ లైన్ ఉండకుండా నువ్వు జనాలందరికీ వాగ్దానాలు ఇచ్చేస్తే ఇది నిజంగా మ్యూజిక్ వస్తే టీవీలో ఉంగరాలు రాంబాబు నా మీద అరుస్తాడేంటాడు, నా మీద అరుస్తాడేంటాడు. క్యారెక్టర్ చేస్తాడు కొడతావేంటి నువ్వు ఎమ్మెల్యే క్యారెక్టర్ చేస్తున్నావు. నిజంగా ఎమ్మెల్యే ఫీల్ అవుతావు. కొడతాడు మనుషుల్ని. అరుస్తాడేంటాడు, నా మీద అరుస్తాడంటాడు. అలా కాదు సార్, మీరు ఎమ్మెల్యే క్యారెక్టర్ చేస్తున్నారు. మనుషులు కొడితే చచ్చిపోతే హూ ఇస్ రెస్పాన్సిబిలిటీ? నా మీద అరుస్తాడంటాడు. చెప్పు, నా మీద అరుస్తాడంటాడు. చంపేస్తా చంపేస్తా. ఎన్ని రోజులు మేనేజ్ చేయలేదు, సస్తాడు మేనేజ్ చేయలేక ఇక్కడ. ఏంట్రా మేనేజ్? నీ ప్రాబ్లం ఏంటండి? ప్రాబ్లం అలాగే సార్, ఉంగరాలు రా బాబు. అంటే ఇదంతా చెప్పు మళ్ళా. పర్ఫార్మెన్స్ నాటకమే. నువ్వు ఎంత పెర్ఫార్మెన్స్ చేసినా 10 లక్షలు నాయే. 10 లక్షలు అని అంటే మరి ఇచ్చేడికి ఎమ్మెల్యే క్యారెక్టర్ చేస్తున్నావు. నువ్వు నిజంగా ఎమ్మెల్యే అనుకున్నావా? నా మీద అరుస్తాడంటాడు. అన్నా నువ్వు అబద్ధం తెలిస్తే ఎక్కడ నిజం తెలిసిపోయి నువ్వు చచ్చిపోతావు. అబద్ధం ఆడాను నాన్న ఎన్ని రోజులు. అంటే ఎన్ని రోజులు నేను చేస్తుంది యాక్టింగే. ఎర్రి పుష్పం చేసావు. లేదు నాన్న, ఎర్రిపప్పని చేసా. మీరు ఎన్ని చేసినా 10 లక్షలు నాయే. సాయంత్రం ప్రైజ్ నాకే వస్తుంది. స్టేజ్ మీద అనౌన్స్ చేస్తారు తెలుసా? లేకపోతే నిజంగా చేస్తారు చెప్తారేంటి? క్యారెక్టర్ చేస్తారు మీరు, కొడతారేంటి? ఈడు సింపతి కోసం చూసావా ఎంత సింపతి. ఎన్ని కొడితే సింపతి వస్తుంది, నీ కొడితే నీ ఎదవనవుతాను. కొడుకువి వదలాలి. బాగుండాలి అందరూ. ఎప్పటికైనా సెట్ అవరు బాబు.